సూర్య, ఇది మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నావు? కనపట్లేదా? ఫ్యాక్టరీ ఫైల్ చెక్ చేస్తున్నారు. ఏంటి చెప్పు. బొమ్మల కొలువు ఈవినింగే. ఓ అవునా? నేను థీమ్ బేస్డ్ కాన్సెప్ట్ తో బొమ్మల కొలువు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు అనుకున్నావు? అవును సూర్య. ఎందుకు అబద్ధం ఆడతావు? ఎందుకు అబద్ధం ఆడతావు? ఇంకోసారి ఆడతావా? ఇంకోసారి ఆడతావా? ఇంకోసారి ఆడతావా? సూర్య, ఏంటి? ఏం లేదు, మళ్ళీ ఊహించుకున్నాను. అదే నీ థాట్ బాగుందని. థ్యాంక్స్ సూర్య. మనం మన థీమే పెడదాం. మన థీమా? యా, నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. గివ్ మీ సమ్ ఐడియాస్. నువ్వు ఇలా ఎందుకు డిసైడ్ అయ్యావు? ఐ థింక్ అదే బాగుంటుంది సూర్య. షూర్, డెఫినెట్ గా అదే బాగుంటుంది. తట్టుకోలేకపోతున్నాను సామాన్య. దేనికి? నీ ఐడియాస్కి. ఓకే ఓకే, ఐడియాస్ చెప్పు. ఇంత సడన్ గా అంటే నాకు గుర్తు రావట్లేదు. అలా అంటే ఎలా సూర్య? అన్నయ్య అడుగు, జీనియస్ వచ్చాడు, వాడు చూసుకుంటాడు. చంద్ర ఏం చేస్తాడు? చెడగొట్టడం తప్ప. అలా అంటావేంటి సామాన్య? ఇప్పటివరకు నేను ఎన్ని చెడగొట్టానని నువ్వు ఆ మాట అంటున్నావు? ఐఎమ్ యువర్ స్లేవ్, బిలీవ్ మీ. అవును సామాన్య, నాకు ఈ వర్క్ లోడ్ అది ఎక్కువగా ఉంది. నాకు ఆలోచించే టైం లేదు. నాకన్నా వాడే బెటర్. ఇలాంటి విషయాల్లో వాడే బెటర్. మంచి మంచి ఐడియాస్ ఇస్తాడు వాడు. ఇది చాలా చిన్న మ్యాటర్ సామాన్య. నేను చాలా తేలిగ్గా హ్యాండిల్ చేస్తాను. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కదా, వెళ్ళి సామాన్య. నీకు సింపుల్ గా మంచి ఐడియాస్ ఇస్తాడు. పద సామాన్య, అలా హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం. పోనీ నేను చెప్పిన ఐడియాస్ నచ్చకపోతే అన్ననే వచ్చి అడుగు. ఓకే అన్నయ్య, ఏమంటావు? ఓకే ఓకే. పద సామాన్య. ఓకే ఓకే సూర్య, నువ్వు వర్క్ చూసుకో. నేను చంద్రతో డిస్కస్ చేస్తాను. వెరీ గుడ్. పద. చంద్ర రావేంటి? వస్తున్నాను సామాన్య. అదే ఆలోచిస్తున్నా. ఎస్. కాదు కాదు, ఇది ఇది కూడా కాదు కాదు. ఏంటి? గుడ్ ఐడియా. ఒక బ్యూటిఫుల్ థింగ్ వచ్చింది. క్యాగ్గా ఉంటుంది తెలుసా సామాన్య? అవునా? ఏంటది? శామ్ సీతారాములు థింగ్ పెడుతుంది. అది రొటీన్, ఎవరైనా పెడతారు. నువ్వు శామ్ కంటే అన్నిట్లో డిఫరెంట్ కాబట్టి నాకు నీకోసమే అన్నట్టు ఒక డిఫరెంట్ ఐడియా వచ్చింది. అబ్బా, సోది పెట్టకుండా అదేంటో చెప్పు. చెప్తా, తొందరగా చెప్పు, టైం లేదు. ఓకే చెప్తా విను. నీది రాముడు శూర్పణఖ థీమ్. మామూలుగా ఉండదు, అద్దిరిపోద్ది. ఏంటి ఆటలాడుతున్నావా? నాకేం తెలీదు అనుకుంటున్నావా? ఆర్ యు బ్లఫింగ్ మీ? కొంప తీసి దీనికి రామాయణం అంతా తెలుసా ఏంటి? ఏంటి అలా ఉండిపోయావు? అదే, ఇంత కష్టపడి థింక్ చేసి మంచి ఐడియా ఇస్తే ఇలా అనేసేవేంటా అని ఆలోచిస్తున్నా. వేషలయ్యకు. రాముడి పేరు సీతే, ఐ నో. మధ్యలో శూర్పణఖ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, దీనికి రాముడు సీత తప్ప రామాయణంలో ఇంకెవరూ తెలీదు. దొరికింది, ఇక దీంతో ఆడుకోవచ్చు. నిన్నే అడిగేది, శూర్పణఖ ఎవరు? ఎవరంటావేంటి సామాన్య? దీన్నే హాఫ్ నాలెడ్జ్ అంటారు. నన్ను అడిగేవు కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరినైనా అడుగుంటే శూర్పణఖ తెలియదని 32 పళ్ళు నీ మొహం మీద పెట్టి నవ్వుండేవాళ్ళు తెలుసా? అంత గొప్ప ఆవిడ శూర్పణఖ? గొప్ప ఏంటి సామాన్య? నువ్వు తెలియక అడుగుతున్నావా, నన్ను టెస్ట్ చేయాలని అడుగుతున్నావా? తెలియకే అడుగుతున్నాను. ఓ షిట్, నీకు నిజంగా తెలీదా? తెలీదని చెప్తున్నాను కదా.
వాళ్ళెవరో చెప్పకుండా ఊరికి విసిగిస్తావేంటి? ఓకే ఓకే కూల్ కూల్ కూల్. శూర్పణఖ ఎవరో కాదు, రాముడికి గ్రేట్ లవర్. ఆవిడికి రాముడంటే చాలా లవ్. ఆయన కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆవిడ బ్రదర్ చేత ఎన్నో ఫైట్లు చేయించింది. ఏం చేసింది? అవన్నీ ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే రాత్రి అవుతుంది. బొమ్మల కొలు సాయంత్రం. పర్లేదా? మనకంత టైం లేదు. అందుకే చెప్తున్నాను, శూర్పణఖని నీ థీమ్ గా పెట్టేసుకో. వెరైటీగా ఉంటుంది. ఆవిడ లవ్ స్టోరీ కూడా ఇంచుమించు నీ లవ్ స్టోరీలానే ఉంటుంది. మ్యాచ్ కూడా అయిపోతుంది. ఓకే, మరి ఇంకేం పదా. నాకెక్కడో నీ పైన డౌట్ కొడుతుంది. నా మీద? వెయిట్ ఎ మినిట్. ఇది ఎక్కడికి వెళ్తుంది? కొంప తీసి రామాయణం బుక్ చదవదు కదా? దీనికి అంత తెలివి ఎక్కడుంది? అది వెయిట్ మినిట్ అంటే ఇక్కడ ఉండాలా? నేను వెనకే వెళ్తాను. మనం ఎందుకు ఎక్కడ ఉంటాం? అంతే కదా. మామ్ మామ్, వాట్ హ్యాపెండ్ బేబీ? ఇక్కడ అసలు ఏసీ పనిచేయట్లేదు. తర్వాత ముందు ఇది చెప్పు. ఏంటి? శూర్పణఖ రాముడిని లవ్ చేసిందా? యా, చేసింది. నిజం? ఎస్ బేబీ. ఓకే ఓకే. హే లిసన్, దేనికి అడుగుతున్నావు? టైం లేదు, తర్వాత చెప్తాను. ఓకే. టైం లేదా? ఏం చేస్తుంది? ఏమోలే. అబ్బా, ఇంత హాట్గా ఉందేంటి? ఏసీ లేకపోతే క్షణం కూడా ఇండియాలో ఉండలేం. ఓకే, శూర్పణఖ థీమ్ ఫిక్స్. ఓకే ఓకే, ఇప్పటికైనా నువ్వు నన్ను బిలీవ్ చేస్తున్నావు కదా, అది చాలు. ఫీల్ అవ్వకు. చచ్చా, నేనెందుకు ఫీల్ అవుతాను సామాన్య? థ్యాంక్స్. మరి శూర్పణఖ రాముడు థీమ్ గురించి నాకేం తెలీదే. డోంట్ వరీ సామాన్య, ఈ విషయంలో నీకు హెల్ప్ చేయడానికి నేనున్నాను కదా. ఐఎమ్ యువర్ స్లేవ్. పద, టైం అయిపోతుంది. వాళ్ళకన్నా ముందు అన్ని మనమే సెట్ చేయాలి. పద పద. సామాన్య, ఈ రోజు నీ థీమ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు చూడు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు కూడా. ఈ సామాన్య ఏం థీమ్ పెట్టుంటుంది? అక్కా, అక్కా ఇలా రా. రే వదులు, ఆ సామాన్య ఏం థీమ్ పెట్టిందో చూడాలి నేను. అక్కా వద్దంటున్నానా, ఇలా రా. ఏ నువ్వు చెప్పవు, నన్ను చూడనివ్వవు. ఏంటి సస్పెన్స్? సస్పెన్సీ, కొంచెంసేపు వెయిట్ చేయి. నువ్వురా. నాకు అవసరం లేదు, నేను ఇప్పుడే చూస్తాను. అక్కా రే కుదరదంటే వదలరా కుదరదు. నన్ను. నువ్వురా. నేను చూడాల్సిందే అక్కా. ఇప్పుడు. అరే వదులు. ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఏంటి ఆటలు? 6ంటికి బొమ్మలు కొలువు, తొందరగా తయారవ్వండని మమ్మల్ని కంగారు పెట్టారు. అసలైన వాళ్ళు కనిపించట్లేదు. ఏరి ఎక్కడా? వాళ్ళు రెడీ అవుతున్నారు పిన్ని. బాగుంది. ఈ ముక్క ముందే చెప్పుంటే మేము ఇంకొంచెం రెడీ అయ్యి వచ్చేవాళ్ళం కదా. ఏం చెల్లి? మరే అక్క, హడావిడి పడిపోయి పౌడర్ కాస్త ఎక్కువ పోసుకున్నట్టున్నావు. ఇప్పుడు మీ అందానికి వచ్చిన లోటేం లేదు కానీ మీరు బాగానే కనిపిస్తున్నారు. ఆపండి ఇంకా. నీ కుళ్ళే. అవును మరి, నా మిస్ ఇండియా కిరీటాన్ని మీరు ఎగరేసుకుపోతారని మీరంటే నాకు కుళ్ళు. అక్క, పద్మ పెళ్ళయ్యాక మాటలు బాగా నేర్చింది కదా. అవును చెల్లి, వాళ్ళ ఆయన నోరు నొక్కేసి అల్లుడు గారిని మాట్లాడినవ్వకుండా పద్మే మాట్లాడేస్తుంది. అల్లుడు గారు, మరి మీరిలా నోట్లో నాలుక లేనట్టుగా ఉండకూడదు. అమ్మా ఇక ఆపు. ఏమైందిరా? నువ్వు అన్నదానికి ఏం చేయాలో తెలియక బావగారు తెక్కమక్క పడుతున్నారు. అవునా? ఏం అల్లుడు గారు? అమ్మా, నువ్వు నాకమ్మవా అత్తవా? అదేంటి అలా అన్నావు? ఇప్పుడు నేనేమన్నానని? నీ మాటలు అలాగే ఉన్నాయి. మరి కూతురు మాటని జవదాటని అల్లుడు దొరికినందుకు సంతోషించకుండా దెప్పి పడుస్తున్నావు. అయ్యోరమ్మా, అదేంటి చెల్లి అలా అనేసింది? నేను అలాంటిదన్నా? అబ్బా, నేను చెప్పేదే ఉందక్క. పద్మకి తెలుసు కదా నీ సంగతి. అంటే అబ్బా శామ్, శామ్, అమ్మా సామాన్య, శామ్, అమ్మ శాము, రామ్మా, త్వరగా రామ్మా, బొమ్మల కొలువుకి టైం అయిపోతుంది. సామాన్య, అమ్మ సామాన్య, త్వరగా రామ్మా, బొమ్మల కొలువు టైం అయిపోతుంది. శామ్, అమ్మ సామాన్య, శామ్, సామాన్య, శామ్ రామ్మా, అమ్మ
ఏంటి గోలా? వస్తున్నా జనత. సాముదిన డ్రెస్ ఇరుక తీసేసావు. చూడ్డానికి ముచ్చటగా బుట్ట బొమ్మలా ముద్దుగా ఉన్నావమ్మా. నా దృష్టి తగిలేటట్టుంది. ఇక ఉన్నవాళ్ళు అయిన వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎంత దృష్టి పెడతారో ఏంటో. బొమ్మల కొలువంతా అయ్యాక ఎవ్వరి కొంట పడకుండా నా దగ్గరికే రామ్మా, దృష్టి చేస్తాను. అదేంటి చిల్లి, ఇంత చక్కగా నీ కోడలు తయారై వస్తే తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, తననేమి పొగడకుండా శామ్నే పొగుడతావేంటి? తను బాధపడదు? మాట్లాడడానికి ఆవిడేమన్నా సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చిందా అక్క? 24 గంటలు కళ్ళ ముందే తిరుగుతుందిగా, ఇంకేం మాట్లాడతాం? అయినా మా అందరి మాటలు మాట్లాడడానికి అందరి తరపున నువ్వున్నావుగా. నీతో మాట్లాడటం చాలా కష్టం లే చెల్లి. ఏలికేస్తే కాలికేస్తావు, కాలికేస్తే ఏకంగా మెడకే వేసేస్తావు. అబ్బో, అలా చేసేది నువ్వక్క, నేను కాదు. అమ్మ శాము, ముత్తైదువులు వచ్చే టైం అయిపోయింది, పద ఎదురెళ్దాం. అమ్మ సామాన్య, ముత్తైదులు వచ్చేస్తారు, పదమ్మ వెళ్దాం. త్వరగా రామ్మా. రామా రా. వచ్చేస్తారమ్మా. వస్తున్నారండి. ఆంటీ ఇట్రండి. బామ్మ ఇట్రండి. బామ్మ ఇట్రండి. రండి పిన్ని, లోపలికి రండి. అయ్యో రండి పిన్ని గారు, రండి. అయ్యో ఆంటీ ఇట్రండి. రండి బామ్మ. అయ్యో అయ్యో రండి రండి బామ్మ. ఆపండి. మీకు ఫోన్ చేసింది నేనే బామ్మ. అయ్యో ఆంటీ, నేను ఫోన్ చేసింది మీకు. ఇటు రండి. నేనే బామ్మ మీకు ఫోన్ చేసింది. నేను ఫోన్ చేశానంటే మీకు. ఆపండర్రా. నిజమే, నాకిద్దరూ ఫోన్ చేసి పిలిచారు. కాంపిటీషన్ ఎలా ఉంటుందని తెలియక నేనే వచ్చాను. వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళడం బాగుండదు కదా అని చెప్తున్నాను. ముందు ఫోన్ చేసి పిలిచిన వాళ్ళ దగ్గరికి వస్తాను. మీకు ఓకేనా?
ఓకే బామ్మ. బామ్మ, సరే. నాకు కూడా ఓకే. మీలో సామాన్య ఎవరు? ఈ అమ్మాయే. అవునా, సరే. అయ్యో అదేంటంటీ, ఏంటి అటు వెళ్ళిపోతున్నారు? నువ్వు సామాన్య అన్నావు కదమ్మా. ఆ. నాకు ముందు ఫోన్ చేసిన అమ్మాయి పేరు సమంత అని చెప్పింది. నువ్వేనా అమ్మా సమంత? సమంత తినే నేనే బామ్మ. వెళ్ళింది ఒకళ్ళేగా, ఇంకా 8 మంది ఉన్నారు. వాళ్ళంతా మనకేలే, కంగారు పడకు. ముందు సమంత ఫోన్ చేసింది. ఇటు ఇటు రండి. ఇటు ఇటు రండి. రండి ఆంటీ. సమంత ఫోన్ చేసిందమ్మా. ముందు సమంత ఫోన్ చేసిందమ్మా. అది కాదమ్మా. సమంత ఫోన్ చేసిందమ్మా. రండి. సమంత ఫోన్ చేసిందమ్మా. రండి. పదండి. లోపలికి పదండి. మీరు లోపలికి రండి. ఏమ్మా సామాన్య, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా ముందు ఫోన్ చేయలేకపోయావా? నేను ఆఫ్టర్నూనే చెప్దామన్నాను ఆంటీ, కానీ చంద్ర రాహుకాలం ఉంది, ఈవినింగ్ ఫోన్ చేసి చెప్దామన్నాడు. నీ పాలిట రాహు వాడా? పర్లేదులేమ్మా, ఒక మెట్టు ఎక్కకపోతే రెండో మెట్టు ఎక్కలేమని కాదుగా. ఎక్కుదాం, వాళ్ళని తొక్కుదాం, వాళ్ళని నలిపేద్దాం. పద పద. అమ్మ శామ్, అమ్మవారికి హారతిచ్చి ఆ హారతి తీసుకొని నీ బొమ్మల కొలువు దగ్గరికి రా. సామాన్య, శామ్ బొమ్మల కొలువు బాగుంది. నీది అంతకంటే బాగుంటుంది కదూ? అది రొటీన్ ఆంటీ, నాది వెరైటీ. అవునా? అయితే రెండో మెట్టు మనదే అనమాట. ఎవరైనా బొమ్మల కొలువు అంటారా? ఈ కాలం పిల్లలకి బొమ్మల కొలువు ఎలా పెట్టాలో కూడా తెలియదు. అవునక్క.
అమ్మా సమంత, సీతారాముల్ని పెట్టావు బాగానే ఉంది. కాకపోతే నీ ఆలోచన నాకు అర్థం కాలేదు. ఈ మోడర్న్ సీతారాముల కథ ఏమిటో మాకు చెప్తావా అమ్మా? వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, చెప్పు సాముద్రా. ఫ్రెండ్, ఎలాగూ మాకు చెప్పలేదు, వీళ్ళకైనా చెప్పు, పనుల పని మేము వింటాం. చెప్పు సమంత, వింటాము. సీతారాములు కాఫీ షాప్కి ఎందుకు వెళ్లారు? రైల్వే స్టేషన్లో ఏం జరిగింది? ఐస్ క్రీం బండి దగ్గర ఏం చేశారు? చివరికి మండపం ఎలా చేరారు? అవన్నీ మాకు తెలియాలి, నువ్వు చెప్పాలి.